ఆగు పెద్దమ్మ ఆగు. నీళ్ళ బిందె ఎత్తుకొచ్చి మొగలకు పువ్వు వండి పెట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుంది. నీళ్ళు అంటే పిల్లల తల్లు కొట్టుకుంటున్నాం, పీకులాడుకుంటున్నాం. ఓ పెద్దమ్మ నీకే చెప్తున్నా, ఆగమంటే ఆగవు. మళ్ళా తిట్టి తిట్టి దూపైతే నీళ్లు కూడా లేవు, అన్ని ఖాళీ బిందెలే ఉన్నాయి. ఆహా ఏం దంచుడు దంచుతున్నది కదా, దసరా పండుగకు రోట్ల పిండి దంచినట్టే ఉన్నది చూస్తుంటే. ఓ రేవంత్ సారు సీదా నిన్నే అంటున్నది, చూసుకో జరా. స్థానిక సంస్థల ఎన్నికల్లా గిట్లొచ్చి గా పెద్దమ్మ ముందుకు పోయిర్రంటే కాంగ్రెస్ వాళ్ళను పొరక పట్టుకొని పొట్టు పొట్టు కొట్టేటట్టున్నది. గా ఊళ్ళే సర్పంచ్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ తరపోళ్ళు ఏ ముఖం పెట్టుకొని పోతారో కదా ఓట్లు అడిగేటందుకు. అందరు కూడా ఒక్కటే మాట మీద ఉన్నారు. ఇంకేమన్నా మిగిలితే కథం చెయ్యి పెద్దమ్మ. ఎన్ని రోజులకున్నా మాకు ఇంతకు ముందు ఎట్లా జరిగిందో, నీళ్ళ సవాలు ఎట్లా జరిగిందో, ముసళ్ళ పైలు ఎట్లా వచ్చినావు, బియ్యం ఎట్లా వచ్చినావు, అవన్నీ గడ్డకు సవాలు రావాలి. అట్లా వస్తేనే మేము మళ్ళా కానీ ఓటు అన్ని రావాలి మా దగ్గరికి, లేకపోతే రావద్దు. మేము ఇట్లనే అడుగుతాం, నిలబెట్టి మరీ నిలబెట్టి అడుగుతాం. నిన్న మొన్నటి సంధి చూస్తూనే ఉన్నాం కదా, నాగర్ కర్నూలు జిల్లా దిక్కు నీళ్లు లేవట. గటు దిక్కేనట గీ పెద్దమ్మది కూడా. అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లా నీళ్లు లేక రోడ్డెక్కిర్రు. నీళ్లే కాదు పింఛను సక్కంగా వస్తలేదు, కరెంటు సక్కంగా ఉంటలేదు అని అన్ని చదివింది. కేసీఆర్ హయాంలా రాష్ట్రం ఎట్లుండే, ఎన్ని పథకాలుండేటి అన్ని టయానికొచ్చే. ఇప్పుడేమో అన్ని బొందబెట్టిర్రు. అప్పట్లా కేసీఆర్ సార్ ఇచ్చినట్టు ఇస్తేనే ఓట్లేస్తామని 3 ముక్కల్లా తేల్చి పడేసింది. గా పెద్దమ్మ మాటల మీ స్థాయికి కేసీఆర్ ఏలువడ్ల ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చుడు శాతగాదులే అని ఫిక్స్ అయినట్టుంది. అందుకే కనీసంలా కనీసానికి గా సారు లెక్కనన్నా ఇయ్యుర్రి అంటుంది.